ఐఫీడ్ మేత కనుక కానీ వాడితే కంపల్సరీ మీ చెరుకు వైట్ కట్ వస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా మీ చెరుకు వైట్ కట్ వస్తే అది మీ దరిద్రం, మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆ వైట్ కట్ ఫేస్ చేసిన నెంబర్ 1 స్థానంలో నేనే ఉన్నా కాబట్టి. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఇవాళ రొయ్యల చెరువు గురించి ఒక టిప్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. రొయ్యల చెరువులో వైట్ కట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు వైట్ కట్ ఎందువల్ల వస్తుంది, అది రాకుండా నిర్మూలించాల్సింది ఏంటి అనే దాని గురించి మనం ఈ రోజు అయితే జాగ్రత్తలు తీసుకుందాం. వైట్ కట్ కు మందు లేదు. మీరు రకరకాల మందులు ఉంటే ఏ మందు పెట్టుకున్నా సరే వైట్ కట్ కు ముందు అనేది లేదు, నివారణ మాత్రమే ఉంది. సో ఆ నివారణ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకో విషయం ఏంటంటే మీరు ఐఫీడ్ మేత కనుక కానీ వాడితే కంపల్సరీ మీ చెరుకు వైట్ కట్ వస్తుంది, ఖచ్చితంగా వైట్ కట్ వస్తుంది. ఎందుకంటే అందులో హై ప్రోటీన్ లెవెల్ ఉంటుంది. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఒక రైతుగా చెప్తున్నాను. ఆ కంపెనీ గురించి అయితే నేను తప్పు చెప్పట్లా. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వరుసకి 4 క్రాపులు అయితే నేను ఐఫీడ్ వాడే మేత. సో ఐఫీడ్ వాడిన ప్రతిసారి ఏమైందంటే నాకు వైట్ కట్ వచ్చేది. ఏంటి ఇది ఎలా వస్తుంది, మేత మార్చాను. ఐఫీడ్ లో హై ప్రోటీన్ ఉంటుంది, రొయ్యి తీసుకునే దానికంటే హై ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ ఉండటం మూలంగా రెసిస్ట్ చేయలేకపోతుంది ఆ మేత. దాని మూలంగా ఏంటంటే గట్టు సరిగ్గా అరగపోవడం, దానివల్ల కూడా వైట్ కట్ వస్తుంది. ఈ సమస్య మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐఫీడ్ వాడిన వాళ్ళకి వైట్ కట్ ఏమైనా వచ్చిందా, ఇది పక్కన పడండి. ఇంకా ఏ మేతలో వాడినా వైట్ కట్ వస్తుంది. ఇది దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సో వైట్ కట్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటంటే మీరు ఓవర్ ఫీడింగ్ అనేది మాత్రం ఇవ్వకూడదు. ఓవర్ ఫీడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు మేత వేస్తున్నారు, రోజు 10 కేజీలు వేస్తున్నారు అనుకోండి పూటకి. ఆ 10 కేజీలు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రేపు 11 కేజీలు, ఎల్లుండి 12 కేజీలు. పూటకు 1 కేజీ చప్పును పెంచుకుంటున్నారా, 1/2 కేజీ చప్పును పెంచుకుంటున్నారా, మీ ఇష్టం. ఉదయం 7ంటికి మేత వేస్తారు కాబట్టి 4 సార్లు మనం మేత వేస్తాం. 7ంటికి ఒకటి, 10ంటికి ఒకటి, 1 గంటకు ఒకటి, 4ంటికి ఒకటి, ఇలా 4 సార్లు వేస్తాం కదా. మీరు ఈ 4 సార్లు మేత ఎప్పుడు వేసినా ఎలా వేసినా సాయంత్రం 6:30 కల్లా మీ చెట్రైలు ఖాళీ అయిపోయి, ఎప్పుడైతే 6:30 కల్లా మీ చెట్రైలు ఖాళీ అయిపోతాయో అప్పుడే మీ చెరువుకి వైట్ కట్ అనేది రాదు. ఇదే రకంగా మీరు ఫీడింగ్ ఇవ్వాలి. సో ఒక రోజు కొట్టారు, 10ంటికి 11ంటికి మేత కొట్టారు, ఖాళీ అవ్వాలి. 10ంటికి వేసిన మేత 1 గంటకు కూడా మేత ఖాళీ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే 10 కేజీలు వేసే మేత 8 కేజీలు వేయండి. సో కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోయి ఏదైనా సరే 6:30 అయ్యేసరికి సాయంత్రానికి మీరు వేసే మేత మొత్తం ఖాళీ అయిపోవాలి. ఎప్పుడైతే అలా ఖాళీ అయిపోద్దో ఆ రోజే మీ చెరువుకి వైట్ కట్ అనేది రాకుండా ఉంటది. ఇది కంపల్సరీ. సాయంత్రం 6:30 అయ్యాకి మీ చెరువులో చెట్రైల్లో మేత ఉండకూడదు. చెట్రై బేస్ చేసుకునే మేత కొట్టండి. ఓవర్ ఫీడింగ్ ఇవ్వద్దు, బ్లైండ్ ఫీడింగ్ వద్దు. స్టార్టింగ్ లో 20 డేస్ అంటారా, అది చెట్రైల్ నెట్లు ఎక్కువ కాబట్టి మీరు బ్లైండ్ ఫీడింగ్ ఇచ్చుకున్నా ఏది ఇచ్చుకున్నా పర్లేదు. 1 గ్రాము మేత కూడా వేస్ట్ అవ్వకూడదు. ఒక్కొక్కసారి సాయంత్రం వేసిన 6 గంటల మేత కూడా తెల్లారి పొద్దున్నే 7ంటికి కూడా ఒక చెట్రైలో మేత అయితే ఉండిపోతుంది. మీరు ఇది ఫేస్ చేశారో లేదో నాకు తెలీదు. సో కంపల్సరీ రొయ్యల చెరువు మెయింటైన్ చేసే ప్రతి ఒక్క రైతు దీన్ని ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం. అన్ని చెట్రైలు ఖాళీ అవుతాయి, ఒక చెట్రై ఖాళీ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఉదయం పూట 7 గంటల మేత తగ్గించేయండి. ఒక ఎగ్జాంపుల్ 10 కేజీల మేత వేస్తున్నారు అనుకోండి, 6 కేజీలే మేత. అప్పుడు మీరు మళ్ళీ 9ంటికల్లా ఖాళీ అయిపోయిందో లేదో చూడండి, మాక్సిమం ఖాళీ అవ్వదు. 9ంటికి కూడా ఖాళీ అవ్వకపోతే ఇంకో 2 కేజీలు తగ్గించేసుకోండి, అసలు మొహమాటమే లేదు. అప్పుడు మీరు 10 గంటల మేత వేసుకోండి. 10 గంటల మేత 12ంటికల్లా ఖాళీ అయిపోవాలి. ఒకవేళ ఖాళీ అవ్వలేదు అనుకోండి 1 గంట మేత ఆ రోజు ఆపేయండి, తర్వాత 4 గంటల మేత వేసుకోండి. ఇక ఒక రోజు ఒక పూట మేత ఆపేయడం వల్ల రొయ్యకి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ఒక రోజు ఒక పూట ఆపుకోవచ్చు. అలాంటి రోజు ఆపితే మాత్రం సెల్లుదిల్లో పడిపోతుంది. అర్థమైందా? ఇది కూడా ఇబ్బందే, మేతలు ఆపకూడదు. తక్కువ వేసినా పర్లేదు కానీ మేత ఆపుకో. ఇది మాత్రం మీరు కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి. ఓవర్ ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు. రోజు కేజీ పెంచితే కేజీ కింద పెంచుకుంటూ వెళ్ళండి. ఒకవేళ తింటని అనుకోండి అప్పుడు ఇంకొక 1/4 కేజీ అలా పెంచండి. అదే తినేస్తుంది కదా ఇంకో కేజీ పెంచారనుకోండి మళ్ళీ వెంటనే మేత ఆపేస్తారు. సో ఇలాంటివ్వండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మేత ఓవర్ ఫీడింగ్ ఇవ్వకుండా మీరు ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో అప్పుడు మీ చెరువుకి వైట్ కట్ అనేది రాదు, సమస్య అనేది రాదు. ఒకవేళ అప్పుడు కూడా మీ చెరువుకి వైట్ కట్ వస్తే అది మీ దరిద్రం, మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆ వైట్ కట్ ఫేస్ చేసిన నెంబర్ 1 స్థానంలో నేనే ఉన్నా కాబట్టి. నాకు ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచి 4 క్రాపులు 4 క్రాపులకి నాకు వైట్ కట్ వచ్చింది. సో ఆ దెబ్బతో మేత మార్చాను. ఇంకో విషయం ఏంటంటే మందుల్లో ఏమేమి మందులు పెట్టాలన్నా వైట్ కట్ వస్తాయని అంటారు. ఈ రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, ఈ బ్రాండ్ అని నేను చెప్పలేను, మీ ఇష్టం, మీకు నచ్చింది మీ దగ్గర ఉన్న కన్సల్టెన్సీ డాక్టర్ని కలిసి మీరు అయితే ఇచ్చుకోండి. ఇంకొక విషయం ఏంటంటే వైట్ కట్ రాకుండా ఉండాలంటే ప్రధాన కారణం మీ చెరువులో అమోనియా, నైట్రేట్, నైట్రోజన్ గ్యాసెస్, HDS గ్యాసెస్ ఇవి అయితే ఉండకూడదు అనమాట. pH లెవెల్ కూడా 8.3, 8.2 అలా ఉండాలి, 8 లోపు ఉండకూడదు. pH లెవెల్ కూడా మెయింటైన్ చేయండి. కలర్ కూడా మెయింటెనెన్స్ చేయాలన్నానంటే చేపల చెరువులాగా ఓ కలర్ ఉండకూడదు, అలాగే కలర్ కూడా లేకుండా ఉండకూడదు. అటు కలర్ ఉన్నట్టు ఉండాలి, లేనట్టు ఉండాలి. అలా మాత్రం మీరు రొయ్యల చెరువుని అయితే కలర్ మెయింటెనెన్స్ అయితే ఉండాలండి. ఇది కంపల్సరీగా మీరు కంపల్సరీ చేయాల్సిన పనులు ఏంటంటే ప్రతి వారం మినరల్ ఒకటి, ప్రోబయోటిక్ ఒకటి కంపల్సరీగా. ఈ రెండింటి నుంచి అయితే మనం తప్పుకోవాలి. మేతల్లో పెట్టే వాటి గురించి అయితే మనం స్కిప్ చేయొచ్చు, కానీ సి విటమిన్ అని ఏదో రకరకాల పెంటలు అయితే మనం పెడతాం.
సో ఇలాంటివి అయితే ఏం అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇవే, నివారణ మాత్రం చేయాల్సిందే కంపల్సరీగా. నివారణ చాలా ఇంపార్టెంట్. నివారణ చేసుకుంటేనే వైట్ కట్లు అయ్యి రాకుండా ఉంటాయి. అప్పుడు అన్ని నివారణలు చేసినా సరే వస్తాయి, రావని నేను చెప్పలేను. ఒకవేళ వస్తే మన జాతకం బాగున్నట్టే. ఓకేనా? ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లవ్ యూ గైస్.